హైదరాబాద్ ఇండియా టాప్ ఐటీ ఎక్స్పోర్ట్ సిటీస్లో ఒకటి. ల్యాక్స్ ఆఫ్ ఐటీ జాబ్స్, క్రోర్స్ సాలరీస్, గ్లోబల్ కంపెనీస్. సేమ్ స్టేట్స్లో ఫార్మర్స్ అప్పుల ఊబిలో మునిగిపోతున్నారు. నువ్వు ఇప్పుడు ఫ్యాక్ట్స్ వింటే షాక్ అవుతావు మామ. హైదరాబాద్ ఐటీ ఎక్స్పోర్ట్స్ 2026 కల్లా 3 lakh crores రీచ్ అవుతుంటే తెలంగాణ ఫార్మర్స్ సూసైడ్ గ్రాఫ్ మాత్రం తగ్గట్లేదు. లాస్ట్ ఇయర్లోనే 700 మంది ఫార్మర్స్ పైగా చనిపోయారు. అంటే యావరేజ్గా డైలీ 2 సూసైడ్ చేసుకుంటున్నారు. పంటకు పెట్టే ఖర్చు పెరుగుతుంది, రుణమాఫీలు మాత్రం ప్రామిసెస్ లాగా పేపర్లోనే మిగిలిపోతున్నాయి. బ్యాంకుల నుంచి ప్రెషర్ మాత్రం తగ్గట్లేదు. రీసెంట్గా అన్సీజనల్ రెయిన్స్ వల్ల 4 లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది. సిటీలో ఏమో వెల్త్ కాన్సన్ట్రేషన్, విలేజ్లో ఏమో డిస్ట్రెస్ కాన్సన్ట్రేషన్. సైబరాబాద్లో నైట్ షిఫ్ట్స్ నడుస్తుంటే కరీంనగర్లో మాత్రం పంట నష్టంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు మన ఫార్మర్స్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఏమో $1 million డీల్స్ నడుస్తుంటే ఆదిలాబాద్లో పెస్టిసైడ్స్ బాటిల్స్ ఖాళీ అవుతున్నాయి. పొలిటికల్ పార్టీస్ అందరికీ హైదరాబాద్ ప్రైడ్ మాత్రమే కావాలి, కానీ తెలంగాణ అగ్రికల్చర్ని ఎవ్వరూ పట్టించుకోరు. ఐటీ గ్రోత్ అని చెప్పేసి స్పీచెస్ ఇవ్వడం చాలా ఈజీ, మంచి రేట్లకి రైతుల పంటని ఇవ్వడం చాలా కష్టం, ఎవరికీ చేత కాదు. హైదరాబాద్ని స్మార్ట్ సిటీ చేసాం, కానీ స్మార్ట్ విలేజెస్ని ఎప్పుడు చేస్తాం? హైదరాబాద్ ఒక పక్క షైన్ అవుతుంటే తెలంగాణ సాయిల్ మాత్రం బ్లీడ్ అవుతుంది.